అది చెన్నై నగరం. సాంప్రదాయాలకు, కార్పొరేట్ కల్చర్‌కు వారధి లాంటిది ఈ నగరం. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 అవుతుంది. నవంబర్ నెల కావడంతో చెన్నైలో భారీ వర్షాలు పడుతున్న సమయం. అది ఓల్డ్ మహాబలిపురం రోడ్డులోని ఒక లగ్జరీ 30 అంతస్తుల అపార్ట్మెంట్. ఆ వర్షంలో 30వ అంతస్తులోని టెర్రస్‌పై ఒక మహిళ ఒంటరిగా నిలబడి ఏడుస్తుంది. చీకట్లో వెనక నుంచి ఒక నీడ వచ్చి ఆమె భుజాలను పట్టుకొని సడన్‌గా కిందకు తోసేసింది. గాల్లో ఆమె అరుపు ఆ వర్షపు హోరులో కలిసిపోయింది. అంత ఎత్తు నుంచి కారు పార్కింగ్ ఏరియాలో పడిన ఆమె శరీరం నుజ్జునుజ్జైపోయింది. ముఖం పూర్తిగా ఛిద్రమైపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు అంత ఎత్తులో నిలబడి ఏడుస్తుంది? ఇంతకీ ఆమెను తోసింది ఎవరు? అనే విషయాలు తెలుసుకునే ముందు ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్ది నిమిషాల్లోనే చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు బాధ్యతను ఏసీపీ కార్తికేయన్ తీసుకున్నాడు. అతను చాలా లాజికల్ అండ్ తెలివైన ఆఫీసర్. శవం పక్కనే ఒక వ్యక్తి మోకాళ్ల మీద కూర్చొని పిచ్చోడిలా ఏడుస్తున్నాడు. అతని పేరు అశ్విన్. వయసు 35 ఏళ్లుంటాయి. అతను చెన్నైలోని ఒక టాప్ ఐటీ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. చనిపోయిన మహిళ అతని భార్య. ఆమె పేరు నీలిమ. ఆమెకు 28 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె ఒక కర్ణాటక సంగీత టీచర్. ఏసీపీ కార్తికేయన్ అశ్విన్ దగ్గరకు వెళ్ళి, మిస్టర్ అశ్విన్, అసలేమైంది? మీ భార్య పైనుంచి ఎలా పడిపోయింది? ఆమె ముఖం పూర్తిగా ఛిద్రమైపోయింది కదా, మరి మీ భార్యే అని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు అశ్విన్ ఏడుస్తూ, సార్, ఆమె వేసుకున్న ఈ పట్టు శాల్వా నా భార్యదే సార్. చేతికి ఉన్న ఈ కస్టమైజ్డ్ రింగు కూడా నా భార్యదే సార్. నీలిమాకి గత 6 నెలలుగా మానసిక పరిస్థితి బాగోలేదు. ఆమె స్కీజోఫ్రీనియా అనే వ్యాధితో బాధపడుతుంది. లేనివి ఉన్నట్లు ఊహించుకునేది. సిటీలోని టాప్ డాక్టర్లకు కూడా చూపించాను, కానీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ నీలిమ వాడేది కాదు. ఇవాళ రాత్రి ఉన్నట్టుండి నిద్రలేచి టెర్రస్ పైకి పరిగెత్తింది. వెంటనే నేను కూడా ఆమె వెనకాలే వెళ్ళాను, కానీ నన్ను దగ్గరికి రావద్దు అని అరుస్తూ కిందకు దూకేసింది సార్. నా జీవితం నాశనమైపోయింది సార్. మంచిదో పిచ్చిదో నాకు ఒక తోడుగా ఉండేది సార్ నా భార్య నీలిమ అని అశ్విన్ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. అదంతా విన్న ఏసీపీ కార్తికేయన్ ఆ అపార్ట్మెంట్లోని చుట్టుపక్కల వాళ్లను కూడా విచారించాడు. అందరూ అశ్విన్ చెప్పిందే నిజమన్నారు. అవును సార్, 6 నెలలుగా ఆమె బిహేవియర్ అస్సలు బాగోలేదు. అర్ధరాత్రి గట్టిగా అరిచేది, పిచ్చిదానిలా ప్రవర్తించేది. ఆమె ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న మహిళలా కాకుండా రోడ్డు సైడ్ ఉండే మహిళలాగా ప్రవర్తించేది. పోలీసులు నీలిమ సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ ప్రకాష్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశారు. ఆమెకు తీవ్రమైన మానసిక వ్యాధి ఉందని డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశాడు. అన్ని ఆధారాలు పక్కాగా నీలిమ ఒక మానసిక రోగి అని తేల్చాయి. పైగా కార్పొరేట్ ప్రెషర్ కూడా ఉండటంతో పోలీసులు దాన్ని మానసిక ఒత్తిడి వల్ల చేసుకున్న ఆత్మహత్యగా కేసు ఫైల్ చేసి క్లోజ్ చేసేశారు. కానీ ఎవరికీ తెలియని, ఆఖరికి ఆ పోలీసులకు కూడా అంతుచిక్కని ఒక భయంకరమైన నిజం ఉంది. నిజానికి నీలిమకు ఎలాంటి మానసిక వ్యాధి లేదు. ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదు ఆమె. ఇది పక్కాగా ప్లాన్ చేసిన అత్యంత దారుణమైన హత్య. అసలు నీలిమ చావుకి వెనక ఉన్న కథ గురించి ఇప్పుడు చూద్దాం. నీలిమ భర్త అశ్విన్ ఒక కరుడుగట్టిన స్వార్థపరుడు. అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నీలిమ లాంటి మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ తన ఐటీ రంగంలో పైకి ఎదుగుతున్న కొద్దీ అతనికి డబ్బు, పవర్ మీద ఆశ పెరిగింది. అశ్విన్ పనిచేసే కార్పొరేట్ కంపెనీ సీఈఓ పేరు రామనాథన్. అతనికి ఒకే ఒక కూతురుంది. ఆమె పేరు నీహారిక. నీహారిక చాలా మోడ్రన్ మరియు ఇంటెలిజెంట్. అలాగే ఆమెనే ఆ కంపెనీకి కాబోయే సీఈఓ. అశ్విన్ టాలెంట్ చూసి నీహారిక అతనికి దగ్గరయ్యింది. అప్పుడే అశ్విన్ మైండ్లో ఒక భయంకరమైన ప్లాన్ మొదలైంది. నీహారికను పెళ్లి చేసుకుంటే ఈ 2000 కోట్ల కంపెనీకి నేనే బాస్ అవుతాను. కానీ అడ్డుగా ఉన్న నీలిమని ఎలా వదిలించుకోవాలి? విడాకులిస్తేనేమో నా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. రామనాథన్ గారు తన కూతుర్ని నాకివ్వడు. పోనీ నీలిమను నేరుగా నేనే చంపేస్తే పోలీసులకు దొరికిపోతాను. అప్పుడు నేను వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. మరి నేనేం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు అశ్విన్. అప్పుడే అతను అత్యంత క్రూరమైన సైకలాజికల్ వెపన్ వాడాడు. తన భార్యకు పిచ్చి పట్టిందని ప్రపంచాన్ని నమ్మించడం మొదలుపెట్టాడు. రోజు ఉదయం ఆమె తాగే ఫిల్టర్ కాఫీలో కారణం లేకుండా భ్రమలు కలిగించే మందులను కొద్దిగా కలిపేవాడు. ఆ మందుల వల్ల నీలిమకు కళ్ళు తిరగడం, లేనివి ఉన్నట్టు కనిపించడం జరిగేది. రాత్రిపూట నీలిమ నిద్రపోతుంటే ఆమె చెవి దగ్గర భయంకరమైన శబ్దాలు వినిపించేలాగా స్పీకర్స్లో ప్లే చేసేవాడు. ఆమె ఉలిక్కిపడి లేచి ఎవరు అరుస్తున్నారు అని అంటే, ఎవరరిచారు నీలిమ
నాకేం వినిపించలేదే, నువ్వు భ్రమపడుతున్నట్టున్నావు అని ఆమె మైండ్తో ఆడుకునేవాడు. ఆమె వస్తువులను కావాలనే దాచేసి నువ్వన్నీ మర్చిపోతున్నావు, నీకు మతిస్థిమితం తప్పుతోంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అని ఆమెను నమ్మించాడు. చివరికి పక్కా ఫ్రాడ్ అయిన డాక్టర్ ప్రకాష్కు 5 లక్షల లంచం ఇచ్చి ఆమెకు స్కీజోఫ్రీనియా అనే మానసిక వ్యాధి ఉందని ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేపించాడు. అశ్విన్ పెట్టిన టార్చర్ వల్ల, ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల పాపం నీలిమ నిజంగానే ఒక డిప్రెషన్ పేషెంట్లా మారిపోయింది. ప్రపంచం ముందు ఆమె ఒక పిచ్చిదైపోయింది. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు వర్షం పడుతున్న రాత్రి ఆమెను టెర్రస్ పై నుంచి కిందకు తోసేశాడు. కేసు ఆత్మహత్య కింద క్లోజ్ అయింది. అశ్విన్ ప్లాన్ 100% సక్సెస్ అయింది. నీలిమ చనిపోయిన 6 నెలల తర్వాత అశ్విన్ తన బాస్ కూతురైన నీహారికను పెళ్లి చేసుకున్నాడు. బేసెంట్ నగర్లో సముద్రానికి దగ్గరగా ఉండే ఒక లగ్జరీ విల్లాలో కాపురం పెట్టాడు. వేల కోట్ల కంపెనీకి కాబోయే సీఈఓగా ఒక రాయల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు అశ్విన్. కానీ కర్మ వడ్డీతో సహా తిరిగివ్వడానికి సిద్ధంగా ఉంది అనే విషయం అతనికి తెలియదు. అశ్విన్ నిహారికల పెళ్ళై 2 నెలలు గడిచింది. అంతా పర్ఫెక్ట్గా సాగుతుంది అనుకున్న టైంలో నిహారిక ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు రావడం మొదలయ్యింది. ఒకరోజు ఉదయం అశ్విన్ నిద్రలేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. నిహారిక అతనికి ఫిల్టర్ కాఫీ ఇస్తూ ఒక కర్ణాటక సంగీత కీర్తన పాడుతుంది. ఆ పాట వినగానే అశ్విన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే ఆ పాట చనిపోయిన తన మొదటి భార్య నీలిమకి చాలా ఇష్టం. నీలిమ రోజు ఉదయం ఆ పాటే పాడుతూ కాఫీ ఇచ్చేది. మరి నీహారికకు ఆ పాట ఎలా తెలుసు? ఆమెకు కర్ణాటక సంగీతం అంటే అసలు ఇష్టం ఉండదు కదా. ఏమోలే, కోయిన్సిడెన్స్ ఏమో, ప్రతిదీ భూతద్దంలో చూడడం కరెక్ట్ కాదు అని తనకు తానే నచ్చ చెప్పుకున్నాడు. మరుసటి రోజు రాత్రి అశ్విన్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి నీహారిక ఒక కాటన్ చీర కట్టుకొని జుట్టుకు మల్లెపూలు పెట్టుకొని నిలబడి ఉంది. ఆమె చూడటానికి అచ్చం నీలిమలాగే ఉంది. అప్పుడే ఇంటికి వచ్చిన అశ్విన్ నీహారికను అలా చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ చీర నీలిమది. అప్పుడు అశ్విన్, నీహారిక, ఏంటి ఈ డ్రెస్? నీకు మోడర్న్గా ఉండే డ్రెస్సులు అంటే ఇష్టం కదా, మరి ఇదేంటి ఇలాంటి చీప్ కాటన్ చీర కట్టుకున్నావు? అసలు నీకు చీర కట్టుకోవడం కూడా తెలియదు కదా, పైగా ఈ చీర నీకు ఎక్కడిది అని కంగారుగా అడిగాడు. అప్పుడు నీహారిక చాలా అమాయకంగా చూస్తూ, ఏమో అశ్విన్, నా వార్డ్రోబ్లో ఉంటే కట్టుకున్నాను. అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేనేమన్నా నీలిమలాగా కనిపిస్తున్నానా అని అడిగింది. ఆ మాటతో అశ్విన్కు చెమటలు పట్టాయి. నీలిమ బట్టలన్నీ నేను ఆ పాత అపార్ట్మెంట్లోనే కాల్చేశాను కదా, మరి ఈ చీర ఇక్కడికి ఎలా వచ్చింది అని లోలోపల భయపడ్డాడు అశ్విన్. రోజులు గడుస్తున్న కొద్దీ నీహారిక అచ్చం నీలిమలాగే మాట్లాడటం మొదలుపెట్టింది. అశ్విన్కు ఇష్టమైన వంటలు, కేవలం నీలిమకు మాత్రమే తెలిసిన కొన్ని పర్సనల్ సీక్రెట్స్ అన్నీ నీహారిక మాట్లాడుతోంది. రోజు అదంతా చూస్తున్న అశ్విన్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. రాత్రిపూట నిద్రపోతుంటే నీహారిక నిద్రలో, అశ్విన్, నన్ను ఎందుకు తోసేసావు అశ్విన్ అని కలవరించడం మొదలుపెట్టింది. అదంతా చూస్తున్న అశ్విన్కు పిచ్చెక్కిపోతుంది. అసలేం జరుగుతుంది? నీహారిక బాడీలోకి నీలిమ ఆత్మ ఏమైనా దూరిందా? అసలు దయ్యాలుంటాయా అని వణికిపోతున్నాడు. అతను ఒకప్పుడు నీలిమని సైకలాజికల్గా ఎలా అయితే టార్చర్ చేశాడో ఇప్పుడు అదే సైకలాజికల్ టార్చర్ అతనికి ఎదురవుతుంది. అశ్విన్కు నిద్ర పట్టట్లేదు. కళ్ళ ముందు నీలిమ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆఫీసులో కూడా అశ్విన్ పిచ్చోళ్లా ప్రవర్తిస్తున్నాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ టార్చర్ భరించలేకపోయిన అశ్విన్, నాకు పిచ్చి పడుతుందా లేక నీహారికకు దయ్యం పట్టిందా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకరోజు నీహారిక ఇంట్లో లేని సమయంలో ఆమె బెడ్రూమ్లో హాల్లో సీక్రెట్గా స్పై కెమెరాలు ఏర్పాటు చేయించాడు. ఆ మరుసటి రోజు అశ్విన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ వర్క్ మీద ఫోకస్ చేయలేక ల్యాప్టాప్లో విల్లాలోని కెమెరా ఫుటేజ్ లైవ్లో చూస్తున్నాడు. హాల్లో నీహారిక కూర్చొని ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతుంది. అసలు ఆమెకు ఏ దయ్యం పట్టినట్లు లేదు. చాలా నార్మల్గా అదొక రకంగా నవ్వుతూ ఉంది. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగగా నీహారిక వెళ్లి తలుపు తీసింది. లోపలికి ఒక మహిళ వచ్చింది. కానీ ఆ మహిళ ముఖం కెమెరాకు కనిపించలేదు. ఆ మహిళ లోపలికి రాగానే నీహారికను గట్టిగా వాటేసుకుంది. ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. అప్పుడు నీహారిక నవ్వుతూ, చూసావా, నీ చీర కట్టుకునేసరికి వాడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి, వాడు మెంటల్గా పిచ్చోడవడం ఖాయం అని అనగా బయట నుంచి వచ్చిన ఆ మహిళ కెమెరా వైపు తిరిగింది. ఆ ముఖం చూడగానే ఆఫీస్లో ల్యాప్టాప్ చూస్తున్న అశ్విన్ గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఊపిరాడక కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. అతని కళ్ళు భయంతో బయటకు వచ్చేసేలా ఉన్నాయి. ఎందుకంటే ఆ కెమెరాలో కనిపిస్తున్న మహిళ 6 నెలల క్రితం ఓల్డ్ మహాబలిపురం రోడ్డులోని బిల్డింగ్ పై నుంచి పడిపోయి చనిపోయింది అనుకున్న అతని మొదటి భార్య నీలిమ. దయ్యం లేదు, భూతం లేదు, నీలిమ బతికే ఉంది.
నీహారిక బాడీలోకి ఏ ఆత్మ దూరలేదు. అసలు నిజమేంటంటే నీహారిక, నీలిమ ఇద్దరూ కలిసి బతికున్న అశ్విన్తో ఒక భయంకరమైన మైండ్ గేమ్ ఆడుతున్నారు. అసలు నీలిమ ఎలా బతికింది? ఆ రోజు కింద పడి ముఖం ఛిద్రమై చనిపోయిందెవరు? ఈ 2 ప్రశ్నల వెనక ఒక లాజికల్ రియాలిటీ ఉంది. సరిగ్గా 6 నెలల క్రితం ఆ వర్షం పడుతున్న రాత్రి అశ్విన్ నీలిమకు డ్రగ్స్ ఇచ్చి ఆమెకు మానసిక రోగం ఉంది అని నమ్మించి, ఆ తర్వాత నీలిమ ఏవేవో ఆలోచనలతో టెర్రస్ పైకి పరిగెత్తగా ఆమె వెనకాలే అశ్విన్ కూడా వెళ్ళాడు కదా. నందిని పైకి వెళ్లి ఏడుస్తూ నిలబడింది. అప్పుడే ఆమెకు టెర్రస్ మీద ఇంకో మూలన ఒక మహిళ కనిపించింది. ఆమె వాళ్ళ అపార్ట్మెంట్లో పనిచేసే ఒక పనమ్మాయి కవిత. కవితకు పీకల్లోతు అప్పులుండటంతో, అలాగే భర్త కూడా చిత్రహింసలు పెడుతూ ఉండటంతో జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవడానికి ఆ టెర్రస్ పైకి వచ్చింది. నీలిమ ఆమెను ఆపడానికి ఎంతో ప్రయత్నించింది. ఆ వర్షంలో చలికి వణుకుతున్న కవితకు నీలిమ తన పట్టు శాలువా తీసివేసింది. సరిగ్గా అప్పుడే చీకట్లో అశ్విన్ టెర్రస్ పైకి వచ్చాడు. నీలిమ వెనకాల పిల్లర్ చాటున దాక్కొని ఉండగా అశ్విన్ చీకట్లో నీలిమ శాలువా కప్పుకొని ఉన్న కవితను నీలిమ అనుకొని వెనక నుంచి బలంగా కిందకు తోసేశాడు. అలా అశ్విన్ కవితను తోసేయడం నీలిమ తన కల్లారా చూసింది. అశ్విన్ తనను పిచ్చిదానిలా చేసి చంపాలని చూశాడు అని నీలిమకి ఆ క్షణంలోనే అర్థమైపోయింది. నీలిమ అనుకొని కవితని తోసేసిన అశ్విన్ తన ఇంట్లోకి వెళ్ళగానే నీలిమ ఒక ముసుగేసుకొని స్టాఫ్ లిఫ్ట్లో కిందకి వెళ్ళి కవిత వేలికి తన పెళ్లికి చేయించుకున్న కస్టమైజ్డ్ రింగ్ తొడిగి అక్కడి నుండి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయింది. కవిత ముఖం ఛిద్రమైపోవడం, పైగా నీలిమ శాలువా ఆమె మీద ఉండటంతో అందరూ చనిపోయింది నీలిమనే అనుకున్నారు. పైగా అశ్విన్ కూడా తన పలుకుబడి ఉపయోగించి DNA టెస్ట్ దాకా వెళ్లకుండా బాడీని క్లెయిమ్ చేసుకొని అంత్యక్రియలు జరిపించాడు. పోలీసులతో సహా అందరూ చనిపోయింది నీలిమనే అని నమ్మేశారు. కొన్ని రోజులు బయట తలదాచుకున్న నీలిమ అశ్విన్ అసలు ఎందుకు తనని చంపాలనుకున్నాడో ఎంక్వైరీ చేసింది. అప్పుడే అతనికి నీహారికతో ఉన్న సంబంధం గురించి ఆమెకు తెలిసింది. నీలిమ నేరుగా నీహారికను కలిసింది. నీహారిక మొదట నీలిమను చూసి షాక్ అయింది. అప్పుడు నీలిమ అశ్విన్కు సంబంధించిన ఆధారాలు, అనగా అతను కొన్న డ్రగ్స్, అలాగే డాక్టర్ ప్రకాష్కు లంచం ఇచ్చినట్టు నిరూపించే హాస్పిటల్ CCTV రికార్డింగ్ ఫుటేజ్ అన్నీ నీహారికకు చూపించి, నిన్ను కూడా వాడు ఆస్తి కోసమే వాడుకుంటున్నాడు, వాడొక రాక్షసుడు అని నీహారికకు నీలిమ చెప్పింది. నీహారిక చాలా తెలివైన కార్పొరేట్ మహిళ కావడంతో అశ్విన్ లాంటి క్రిమినల్ తన జీవితంలోకి వస్తే తన కంపెనీని, తనను కూడా చంపేస్తాడు అని భయపడింది. కానీ అశ్వినే నేరస్తుడు అని పోలీసుల ముందు నిరూపించడానికి వాళ్ళిద్దరి దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు. కేసు కూడా క్లోజ్ అయిపోయింది. అతన్ని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలంటే అతనే తన నేరాన్ని ఒప్పుకునేలా చేయాలి. అందుకే ఆ ఇద్దరు మహిళలు చేతులు కలిపారు. మనుషులను చంపడం కాదు, వాడి మైండ్తో ఆడుకొని వాణ్ణి మానసికంగా సమాధి చేసేయాలి అని వాళ్ళిద్దరూ ఫిక్స్ అయ్యారు. నీహారిక కావాలనే నందినిలాగా ప్రవర్తిస్తూ అశ్విన్ను మెంటల్గా వీక్ చేసి నేరం ఒప్పుకునేలాగా ఈ సైకో గేమ్ ఆడింది. సీక్రెట్ కెమెరాలో నీలిమను చూసిన అశ్విన్కు పిచ్చెక్కిపోయింది. తను ఒక భయంకరమైన ఉచ్చులో చిక్కుకున్నానని అతనికి అర్థమైంది. ఆఫీస్ నుంచి కోపంతో ఊగిపోతూ విల్లాకి వచ్చిన అశ్విన్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాడు. హాల్లో నీహారిక, నీలిమ ఇద్దరు ఒకే సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ వాడి కోసమే ఎదురు చూస్తున్నట్టుగా చూస్తున్నారు. చచ్చిపోయిందనుకున్న మొదటి భార్య మరియు పిచ్చిదాన్లా నటిస్తున్న రెండో భార్య ఇద్దరు వాడి వైపు చూసి నవ్వుతున్నారు. అశ్విన్కు నరాలు తెగిపోతున్నాయి. అప్పుడు అశ్విన్ జేబులో నుంచి గన్ను తీసి ఇద్దరి వైపు గురిపెట్టి, నాతోనే గేమ్స్ ఆడతారా? నేను మిమ్మల్ని ఏమీ చేయలేను అనుకున్నారా? నీలిమ, నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే మరి నేను ఆ రోజు తోసిందెవర్ని అని కోపంగా అడగ్గా, నువ్వు టెర్రస్ మీద నుంచి కిందకు తోసింది పని మనిషి కవితను అని నవ్వింది నీలిమ. అప్పుడు అశ్విన్, ఆ రోజు పొరపాటున పని మనిషిని చంపానేమో, కానీ ఇవాళ మాత్రం నువ్వు నా చేతుల్లో పక్కాగా చస్తావు. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయి. నీహారిక, నీకేం తక్కువ చేశానని దీంతో కలిసి నన్ను టార్చర్ చేశావు. ఇప్పుడు చూడు, నువ్వు కూడా నా చేతుల్లో చావబోతున్నావు. నిన్ను కూడా చంపేసి ఇదంతా ఒక దొంగల పని అని కేసు క్రియేట్ చేస్తాను అని గట్టిగా అరుస్తూ తాను చేసిన నేరం మొత్తాన్ని ఓపెన్గా ఒప్పుకున్నాడు. నిజానికి అశ్విన్ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు అన్న విషయం నీహారికకు ముందే తెలుసు. ఆ విషయం తెలిసాకే కావాలనే నీహారిక, నీలిమ ఆ ఇంట్లో కలవాలని పక్కా ప్లాన్ వేశారు. ఎందుకంటే నీలిమ బతికి ఉంది అనే విషయం అశ్విన్కి తెలిస్తే అతను ఆవేశంగా వచ్చి నేరం ఒప్పుకుంటాడు అని వాళ్ళు వేసిన ట్రాప్ సక్సెస్ అయింది. ఇప్పుడు అశ్విన్ చెప్పిందంతా వీడియోలో రికార్డ్ అయింది. సరిగ్గా అప్పుడే ఆ విల్లా పక్క గదిలో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతను ఎవరో కాదు, ఏసీపీ కార్తికేయన్. అతన్ని చూసిన అశ్విన్ షాక్ అయ్యాడు. అతని చేతిలో ఉన్న గన్ను కూడా కింద పడిపోయింది. అప్పుడు ఏసీపీ కార్తికేయన్ నవ్వుతూ, అశ్విన్, నువ్విందాక అరిచిన ప్రతి మాట, అలాగే నువ్వు మర్డర్ చేశావు అని నేరం ఒప్పుకోవడం అన్నీ మేము రికార్డ్ చేశాం.
ఆ అమాయకురాలైన కవితను చంపిన కేసులో నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం ఖాయం. ఒక సైకలాజికల్ గేమ్ ఎలా ఆడాలో ఈ ఇద్దరు ఆడవాళ్ళు నీకు చూపించారు. ఇక స్టేషన్కి వెళ్దాం పద అని అశ్విన్ని కాలర్ పట్టుకొని లాక్కెళ్ళాడు. అశ్విన్ వెళ్తూ వెళ్తూ నీలిమ వైపు చూశాడు. ఒకప్పుడు భయంతో వణికిపోయిన ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక గెలిచిన గర్వం కనిపిస్తుంది. కోర్టులో అశ్విన్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అతన్ని ఒక ప్రత్యేకమైన సెల్లో ఉంచారు. ఇన్నాళ్ళు అతన్ని నీహారిక నీలిమ పెట్టిన సైకలాజికల్ టార్చర్ వల్ల అశ్విన్ నిజంగానే మతిస్థిమితం కోల్పోయాడు. జైల్లో లేనివి ఉన్నట్టు ఊహించుకుంటూ గోడలతో మాట్లాడుతూ బతికుండగానే ఒక మానసిక సమాధిలో బందీ అయ్యాడు. నీలిమ చనిపోయిన కవిత కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సహాయం చేసి తన కొత్త జీవితాన్ని ఒక స్వతంత్ర మహిళగా ప్రారంభించింది. ఇక నీహారిక ఏమో ఆ మాయగాడి వల నుంచి బయటపడి తన 2000 కోట్ల కంపెనీకి సక్సెస్ఫుల్ CEO అయింది. చూశారుగా, ఒకరిని పిచ్చోళ్ళని చేసి మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే అదే పిచ్చి ఒకరోజు మన మెడకు ఉరితాడుగా మారుతుంది. శారీరక గాయాల కంటే మానసిక గాయాలు చాలా లోతైనవి. సైకలాజికల్ టార్చర్ అనేది ఏ బంధంలో అయినా ఒక పెద్ద నేరం. మనం ఒకరికి గుంత తవ్వితే మనం పడటానికి అదే గుంత మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.